ఆ, ప్రభుత్వం వారు పాఠశాలలకి సప్లై చేసినటువంటి వైఫై రూటర్స్ వాటిని ఎలా ఆపరేట్ చేయాలి, ఎట్లా కనెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇది ప్రభుత్వం సప్లై చేసినటువంటి వైఫై రూటరు. ఇక్కడ రూటర్కి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి. అలాగే ఈ పైన టాప్లో ఆ రూటర్ యొక్క సీరియల్ నంబర్ ఉంటుంది, దీన్ని నోట్ చేసుకోవాలి. అలాగే ఎంఈఓ గారికి కూడా తెలియచేయాలి. సో ఈ రూటర్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. మొదటగా బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక రూటర్ ఉంది. సో రూటర్, అలాగే దీంతో పాటే పవర్ అడాప్టర్, అలాగే రెండు యాంటీనాలు, ఒకటి రెండు, అలాగే రెండు రిసీవర్లు. అంటే రూమ్లో సిగ్నల్ తక్కువగా ఉంటే ఈ రిసీవర్ల ద్వారా మనం సిగ్నల్ ఈ కేబుల్ని కిటికీ దగ్గర కానీ ఎక్కడైనా పెట్టేసి వాటి ద్వారా మనము ఆ సిగ్నల్ ఎక్కువగా లాక్కోవడానికి అవకాశం వస్తుంది. ఈ రిసీవర్లో ఒక కేబుల్ ఈ విధంగా ఉంటుంది. దీనికి వీటిని జతపరిచి యాంటీనా కనెక్ట్ చేసి రూటర్ కనెక్ట్ చేసి ఈ రిసీవర్కి ఇక్కడ మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా కిటికీ కానీ ఎక్కడైనా కానీ దీన్ని ఈ విధంగా అతికించవచ్చు అనమాట. ఈ విధంగా రెండు రిసీవర్స్ ఉంటాయి. ఇది డేటా కేబుల్. ప్రస్తుతానికి దీని అవసరం లేదు కాబట్టి దీన్ని తర్వాత చూద్దాం. సో దీన్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలనే దాన్ని మీకు 1 by 1 మీకు ఇక్కడ చూపిస్తాను. ఈ విధంగా కనెక్షన్ పూర్తయింది. తదుపరి మనకి ఇచ్చినటువంటి ఏ స్కూళ్ళకైతే ఏ సిమ్నైతే ఇచ్చారో ఆ సిమ్ నెంబర్ని నోట్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి సిమ్ని దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఎలా చేయాలో మీకు తెలియజేస్తాను. ఈ వైఫై రూటర్కి ఇటువైపు ఒక సన్న పిన్ ఉంటుంది. ఈ పిన్నుకి పెన్నుతో కానీ వేడి ఏదైనా వాటితో అలా ప్రెస్ చేస్తే ఇది వల్ల బయటకు వస్తుంది. ఈ బయటకు వచ్చినటువంటి ఇందులో మనకి ఇచ్చినటువంటి సిమ్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఈ సిమ్ని ఈ ట్రేలో మనం ఈ విధంగా జాగ్రత్తగా పెట్టి కరెక్ట్గా కూర్చుంటుంది. దీన్ని ఈ విధంగా సో ఇక్కడ 3 బల్బులు బాగా క్లియర్గా వెలుగుతున్నాయి. 4వది ఇంకా వెలగలేదు, ఎందుకంటే ఇది కొంత సమయం తీసుకుంటుంది. కనీసం 3 to 5 minutes టైం తీసుకునే అవకాశం ఉంది. ఇది అప్డేట్ కావాలి కాబట్టి. సో ఎప్పుడైతే ఇది వస్తుందో తర్వాత మన సెల్ ఆన్ చేసుకొని ఈ విధంగా మన సెల్లులో ఏపీటీఎస్ అని కనిపిస్తుంది. ఈ ఏపీటీఎస్ఏ ఈ వైఫై రూటర్ యొక్క
దాని సింబల్. కాబట్టి దీన్ని ఏపీటీఎస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక పాస్వర్డ్ అడుగుతుంది. దీని యొక్క పాస్వర్డ్ ఏది కాదు, దాని పేరే APTS@123 APTS@123. ఇది జాగ్రత్తగా ఎక్కడైనా రాసి పెట్టుకోండి. దీన్ని కొట్టిన తర్వాత ఓకే కొడితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఈ విధంగా వైఫై రూటర్ని మనము కనెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ప్రతి నెల కూడా ఈ వైఫై రూటర్ ద్వారా 80 GB 60 GB డేటా మనకి అందజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.